దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. సొలొమోను రాజు. దావీదు మరణం తర్వాత అతని కుమారుడైన సొలొమోను సింహాసనాన్ని అధిరోహించాడు. దేవుడు సొలొమోనును ఎంతగానో ప్రేమించి అతనికి గొప్ప జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. చరిత్రంతటిలో సొలొమోను వంటి మహాజ్ఞాని గాని, అంతటి ఐశ్వర్యవంతుడు గాని లేరు. ప్రపంచ నలుమూలల నుండి అనేకులు అనగా షేబారాణితో సహా అందరూ అతని జ్ఞానాన్ని, అతని మహిమైశ్వర్యాన్ని పరీక్షించేందుకు వచ్చారు. అతడు రాసిన శ్రేష్టమైన పుస్తకాల్లో సామెతలు, ప్రసంగి, పరమగీతాలు ఉన్నాయి. నీవు ఒక బైబిల్ కొనుక్కొని వీటిని చదవవచ్చు. వ్యర్థమైన జీవితం. ప్రసంగి పుస్తకంలో సొలొమోను రాజు ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమైనదని వ్రాశాడు. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెబుతూ ఉన్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తానుదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుష్యులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరుగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదానిని గూర్చి ఒకడు చెప్పును. అదేను మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు. పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబో వారికి కలుగదు.